ఓం నమ శివాయ. కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణం. నిన్నటి పురాణ శ్రవణానికి కొనసాగింపుగా ఈ రోజు అంటే 5వ రోజు పారాయణం కొనసాగింపుగా ఉంటుంది. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వుతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి అని అంటారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమివ్వసాగారు. సూర్యచంద్రాగ్ని, వాయురాకాశ, గోసందెలు, దశదిశ, కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుణ్ణి, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణాలని ఆటంకపరిచేవారిని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాణ్ణి, బ్రాహ్మణ, అశ్వ, గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసి వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడయ్యాడు అని అడుగుతారు. యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వల్ల కాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్సరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలులు, హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తులసీ తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్టమాలికలను ధరించేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కాని తెలియక గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను గుర్తు చేసుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై ఆశ్చర్య పొందాడు. ఇదేమి ఆశ్చర్యము? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తించింది? అని తనలోనే తనే అనుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ చెప్పాడు వశిష్ఠుడు. అప్పుడు జనకుడు వశిష్ఠుణ్ణి ఇలా అడుగుతున్నాడు. వశిష్ఠా, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అవన్నీ సవిస్తరంగా చెప్పు అంటారు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముణ్ణి చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును, దురాచారుడును, నిందిత కర్మచరణాపరుడును అయిన అజామిలుని అందలి జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో పాటు వైకుంఠానికి తీసుకొని వెళ్లారు.
వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంతా క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానాదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి, ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణం చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా సరే ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాలను ఆచరించకుండా, దైవ చింతన లేకుండా దైవ ద్రవ్యాలను అపహరించేవాడై ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రపీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తుజాలాన్నంతటినీ మోసుకొని వచ్చి భార్యని పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి అని అడుగుతాడు. అవి తాగి కొంచెం ఉపశాంతిని పొందుతాను అని అంటాడు. కాని యవ్వన మదాశ్రితయ్య ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారును గురించే తలపోస్తూ ఉండిపోయేది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుట ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది భార్య. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెని గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని నీతిమంతుడైన రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వర ఆలయ అర్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్యనిష్ఠుడు కొడుకైన అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం, అంత్యకాల హరిస్మరణ పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని క్రిత జన్మలో శివార్చకునితో జారత్వం నెరిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకానుభవంను పొంది కన్యాకుబ్దంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కాని ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనం గుండా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్లి తన ఇంట దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడు పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వల్ల ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు కూడా మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే. 5వ రోజు పారాయణం సంపూర్ణం. 5వ రోజు పులుపుతో కూడిన పదార్థాలను సేవించడం నిషిద్ధం. ఈ రోజు స్వయం పాకం విసనకర్రలను దానం చేయడం విశేషం. పూజించాల్సిన దేవుడు ఆదిశేషుడు. ఈ విధంగా ఆచరించడం వల్ల అంతులేని కీర్తి లభిస్తుంది.